నేను ఈ పెళ్లి ఖాయించేయమని చెప్పినా సరే నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందే తప్ప వాళ్ళకి ఫోన్ చేయట్లేదు. అంటే అర్థమేంటో తెలుసా? ఇప్పటికి కూడా మైథిలి నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది. నిజంగా నువ్వు తన కన్నతల్లివి అయితే, తనకి తల్లి ప్రేమని పంచుంటే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని ఒక్క మాట చెప్పు. లేదా నువ్వు బతికున్న శవంతో సమానం. అంతంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. మీ అందరికీ ఇష్టమైతే నేను మాత్రం కాదంటానా? మీ నాన్నగారు చెప్పింది విన్నావుగా. ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి ఈ పెళ్లికి మా కుటుంబం మొత్తం ఒప్పుకుందని చెప్పు. అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూసావుగా నా బంగారు తల్లి ఎంత సంతోషపడిపోతుందో. అదే ఆనందం తన కళ్ళల్లో జీవితాంతం చూడాలనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కన్నాలు పెట్టి సున్నాలు రాయటం మీకు బాగా అలవాటే కదా. నువ్వేంట్రా, చూస్తుంది చాలు, వెళ్ళి బట్టలు మార్చుకోనరా. అన్నం వడ్డిస్తాను, తిందువు. కొడుకుని అచ్చోసిన ఆంబోతులో ఊరి మీద వదిలేసావు. వాడేమో నా ఇంటికొచ్చి నా కూతురు మీద పడి ప్రేమ పేరుతో నా కూతుర్ని తన్నుకుపోతున్నాడు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. మీకు ఏ మాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా ఈ పెళ్లిని వెంటనే ఆపేయండి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మైథిలి, ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవునండి, పెద్ద గొడవే జరిగింది. ఏమైంది? మీ నాన్న ఏమన్నారు? అది టెన్షన్గా ఉంది, త్వరగా చెప్పు మైథిలి. మీ నాన్నగారు ఏమన్నారు? మా నాన్నగారు